కాబట్టి ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందామనని చింతొద్దు అన్నాడు. చూసారా, చింతొద్దు. అసలు చింతే వద్దంటే అడగమంటాడు నిన్ను. అడగమన్నాడు ఇక్కడ. చింతొద్దు, మిమ్మల్ని నేను కాపాడుతాను, మిమ్మల్ని నేను ఆదరిస్తాను, సకాలంలో భోజనం పెడతాను, సకాలంలో మరి మీకు అవసరమైనవన్నీ కూడా నేను ఇస్తాను. మీరు ఒకటే చేయాలి, నా కోసం బ్రతకాలి అంతే. నా ఆజ్ఞలు నెరవేర్చాలి మీరు అంతే. తండ్రి నేనైతే, బిడ్డలు మీరైతే, మీ బిడ్డలకి ఏం అవసరం మీకు తెలీదా? చిన్నప్పుడు నీ ఒళ్ళో ఉంటాడు కదా, పుట్టినప్పుడు నీ ఒళ్ళో ఉంటాడు కదా, నీ బిడ్డ అడిగితే పెట్టావా? చెప్పు సరే. నీ బిడ్డ అడిగితే పెట్టావు పాలు ఇచ్చావా? మరి నువ్వెందుకు ఇచ్చావు పాలు? అడగందే ఎందుకు ఇచ్చా? చూసారా, అడగందే నువ్వు పాలు ఎందుకు ఇచ్చావు బిడ్డకి? నువ్వు పాలు ఇవ్వకపోతే చచ్చిపోతాడని కదా, చిన్న పిల్లైన పిల్లోడైనా. మరి నీకే అంత తెలివి ఉంటే పరమ తండ్రి, సృష్టికర్త, ఆయన నిన్ను పుట్టించిన దేవుడు నీకు ఆహారం ఇవ్వాలని, నీ అవసరత తీర్చాలని అంటే ఆయనకి తెలియదు అనుకుంటున్నారా? ఆయనకి తెలియకుండానే మీరు అన్నీ అడిగితే ఇస్తారనుకుంటున్నాడా? మీరు అడగకముందే సృష్టి అంతా పెట్టిన సంగతి ఏం చేశారు? మీరు అడగకముందే సృష్టిని అంతా చేసి నీ పాదాల కింద పెట్టాడు. ఏం చేశారు ఆ మాటని? వాటి గురించి అసలు ఆలోచించొద్దు అంటున్నాడు. చదువు. ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుమనని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై, చూసారా, దేవుడు గుర్తెరగని వారు విచారిస్తున్నారంటే అది సబబు. ఎందుకంటే వాళ్ళకి పరిశుద్ధాత్మ గురించి తెలీదు, వాక్యం తెలీదు, మారు మనసు ఏంటో తెలీదు, బాప్తిసం అంటే తెలీదు. వాళ్ళు విచారిస్తారు వీటి కోసమే. నువ్వు వారిలో నుంచి బయటకు క్రీస్తులోకి వచ్చావు కదా, మరి వారి వల్ల నీకు విచారణ ఏంటి? మరి అంటే నీకు మారు మనసు లేదు, నీకు విశ్వాసం లేదు, సరైన నిరీక్షణ లేదు నీకు. ఈ భూ సంబంధమైన వాటి మీదే ఉంది నీ మనసు అంతా. వద్దంటున్నాడు యేసుప్రభు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఆగు, మీ పరలోకపు తండ్రికి తెలియను అని చెప్పాడు. తెలియను అని చెప్పిన దేవుడు మరలా వాటిని అడగమని చెబుతాడా? రెండు అర్థాలు మాట్లాడతాడు దేవుడు అలా మాట్లాడితే అన్యాయస్తుడు అవుతాడు, అబద్ధికుడు అవుతాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు, దేవుడు అబద్ధికుడు కాడు. దేవుడు న్యాయవంతుడు, సత్యవంతుడు, అబద్ధమే లేదు ఆయనలో. మనం అర్థం చేసుకోవటంలోనే రిమార్క్ ఉంది, మన ఆలోచనలోనే చెప్పే బోధకుల్లోనే రిమార్క్ ఉంది. మైనస్లు పడుతున్నాయి వాళ్ళు, మైనస్లు దేవుడికి వ్యతిరేకంగా మరి రిమార్కులు సృష్టిస్తున్నారు. ఇక్కడ చదువు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియదు. కాబట్టి మీరు ఏం వెతకమంటున్నారు చూడండి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, అడుగుడి మీకు ఇవ్వబడినంటే రాజ్యాన్ని అడగమన్నాడు. తర్వాత వెతకమంటున్నాడు. ఏం వెతకమంటున్నాడు చూడండి ఇక్కడ. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుకరించబడును. వాటి వండర్ఫుల్ వాడండి. చదవండి, ఇంటికి ముందుకు వెళ్ళిపోయి ఇంటికాడ పెట్టుకుని బైబుల్ ఈ రెఫరెన్స్ చదవండి, బాగా అర్థమైందా? చదవండి. మొదట నా రాజ్యమును, నా నీతిని మీరు వెతుకుడి, ఆ తర్వాత అవన్నీ మీకు నేను ఇస్తాను, మీకు అనవసరం అన్నాడు. నమ్ముతారు ఈ మాట? మీరు రాజ్యాన్ని వెతుకుతారా? మొదట నా నీతిని వెతుకుతారా? ఆ నీతి అనగా మాట ఈ గ్రంథంలో ఫుల్గా ఉండి, సముద్రము కంటే ఎక్కువగా ఉండే మాటలు నువ్వు ప్రతిరోజు వెతకాలి. వెతుకుతున్నావా? నా రాజ్యమును, నా నీతిని మొదట మీరు వెతకండి, ఆ తర్వాత అవన్నీ నేనిస్తాను. నీకెందుకు ఆ బాధ? నీకు చింతించొద్దు, రేపటి గురించి నువ్వు చింతించొద్దు అని ఆయన అంటుంటే, అయ్యో రేపటి గురించి చింతిస్తానని నీవు అంటున్నావు. బలహీనమైన మొండి ఘటాన్ని